నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇంకా మంత్రి నారాయణ గారు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశిస్తున్నట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి నెల్లూరు నగరం మీదుగానే రాబోయేటువంటి బస్సులు అవన్నీ కూడా ప్రయాణించబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 3-4 నెలల్లో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ లోపులో కూడా మేము ఉన్నటువంటి మా శ్రీశక్తి పథకంలో ఉపయోగపడేటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ శ్రీశక్తి పథకంలో ఉన్నటువంటి మహిళలు కానీ చదువుకునేటువంటి పిల్లలు కానీ లేకపోతే మనకున్నటువంటి వికలాంగులు కానీ వీళ్ళందరికీ కూడా దివ్యాంగులకు కూడా ఈ లోపుగా కూడా టౌన్లో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. 11వ తారీఖు నుంచి లాంఛనంగా మా డిప్యూటీ మేడం గారు చెప్పినట్టు పట్టణంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేదానికోసంగా మేమందరం కూడా గత కొంతకాలంగా దీని మీద మొత్తం కూడా పరిశీలించి దానికి తగు సూచనలు ఇచ్చి మా యొక్క స్టాఫ్ను కూడా సంసిద్ధత చేయడం జరిగింది. అలాంటి మంచి విషయాన్ని ఇవాళ నెల్లూరు పట్టణ ప్రజలకు తెలియజేయడానికి కోసంగా ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బస్సుల కోసంగా కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి కావాల్సిన టెండర్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. అవన్నీ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఈ లోపుగా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని కూడా ప్రజలకు ఇవ్వడానికి కోసంగా ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని మీకు అందరూ కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇంకేదైనా దీనికి సంబంధించినటువంటి విషయాలు మీరు అడగదలుచుకుంటారో అడగచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నరుకూరు సెంటర్ మైపాడ్ సెంటర్స్కి వెళ్ళేటువంటి ఏదైతున్నాయో అవి కొంతవరకు ఉపయోగపడతాయి. నారాయణ కాలేజ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు బస్సు పెట్టుంది. హాస్పిటల్ దగ్గర నుంచి ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేసి కొంత నడుపుతూ కొత్త బస్సులు మనకు వస్తాయి. 100 బస్సెస్ వస్తాయి. అవన్నీ కూడా టౌన్ రూట్స్ లోనే తిరుగుతాయి. ఇప్పుడు టౌన్ మొదలు పెట్టుకొని ఒక 20-30 కిలోమీటర్లు మనకు ఉండేది. అట్లయితేనే ఈ టౌన్ సర్వీస్ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుస్తుంది. రాబోయేటువంటి సిస్టమ్ అంతా అదే. ప్రస్తుతానికి ఉన్న బస్సులతో కొంత వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నం. అంటే 10 minutes